శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఎప్పుడూ కూడా అందంగా తీర్చిదిద్దినట్టుండే ఒక మధ్యతరగతి కుటుంబం ఆ ఇల్లు. ఆ ఇంట్లో ప్రతి వస్తువు కూడా ఎక్కడిదక్కడ అమర్చినట్టు ఉండేది. ఆ ఇంట్లో ఆ ఇంటి ఇల్లాలి పేరు వసుధ. ఆ రోజు ఆవిడ చాలా అసహనంగా ఉంది. ఏంటో ఆవిడకి అనారోగ్యంగా ఉందో ఏంటో, మరి ఏదో తెలియని చికాకు మనస్సులో అటు ఇటు తిరగడం మొదలుపెట్టింది. ఇల్లంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఎప్పుడు అలా ఉండని ఆ ఇల్లు ఆవిడకే చికాకుని కలిగిస్తోంది. కాలింగ్ బెల్ మోగింది. భర్త వచ్చాడు అనుకుని తలుపు తెరుస్తుంది ఆవిడ. ఆయన రోజు ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఆ రోజు కూడా, ఏంటి ఇంతసేపు ఆ తలుపు తీయడానికి? నిద్రపోతున్నావా? నీకేమైనా పని పాట లేదు కదా? ఇంట్లో పడి ఉండేదానివి, అలర్ట్గా ఉండాలి కదా అని గట్టిగా అరుస్తాడు. ఆవిడ కొంచెం ఒంట్లో బాగాలేదండి, చికాకుగా ఉంది నాకు అని సమాధానం చెప్పి, నీ మొహం ఎప్పుడు చికాకే, నిత్య దరిద్రురాల్లా ఉంటావు. ఇంట్లో ఉండి చేసే పనే ఉంది. మాలాంటి వాళ్ళం కష్టపడి బయటికి వెళ్ళి పనిచేసి వస్తే నువ్వు మాకు ఆనందంగా కాఫీనో టీనో ఇవ్వాల్సింది పోయి ఆ నీరసం మొహం ఏంటి అని తిరిగి ఆయన ఆ భార్య యొక్క మానసిక స్థితిని ఏమాత్రము గ్రహించకుండా ఆవిడ మీద అరుస్తాడు. ఆవిడ వెళ్ళి నిశ్శబ్దంగా పడుకుంటే మళ్ళా వస్తాడు. వచ్చి భార్యతో అంటాడు, నా స్నేహితులంతా ఇవాళ ఇంటికి వస్తున్నారు, వారికి నువ్వు అన్నీ చేసి పెట్టాలి అంటే, లేదండి నా వల్ల కాదు ఈరోజు, ఇప్పటివరకు నేను ఏ రోజు మిమ్మల్ని నా వల్ల కాదు అనలేదు, ఇవాళ అంటున్నాను, నాకు ఒంట్లో బాగాలేదు అంటే, అలాగే తగలడు అని ఆవిడని, అంటే ఒక మనిషికి ఇవ్వాల్సిన గౌరవం కానీ ప్రేమ కానీ పంచకుండా విసుగ్గా బూటకాల్ని నేలకి తన్ని బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోయిన మనిషి డబ్బు చేతిలో ఉంది, హోదా ఉంది, కారు ఉంది, వ్యసనాలకి కొదవలేదు. ఈ రోజుల్లో ప్రజెంట్ సిచ్యుయేషన్. ఆ రాత్రంతా ఆయన బయటే ఉండి తెల్లవారుజామున మెల్లగా ఇంటికి చేరుతాడు. ఇంటికి చేరగానే తాళం వేసి ఉంటుంది. వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది ఏంటంటే, ఎప్పుడైనా బయటకు వెళ్తే తాళం చేయి ఒక చోట ఉంటుంది. అది భార్య ఎక్కడికో గుడికో ఎక్కడికో వెళ్ళి ఉంటుందని తాళం తెరిచి లోపలికి వస్తాడు. ఎప్పుడు అద్దంలా సాంబ్రాణి పొగతో దీపారాధనతో భగవంతుడి యొక్క నామస్మరణతో ఉండే ఆ ఇల్లు చాలా శోక సముద్రంలా ఉంటుంది. ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి. అదేంటి ఇంత పొద్దున్నే ఏమీ సర్దకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది అని కొంచెం ఆయన చికాకు పడి కొంచెం ఒక్క సెకండ్ భయపడతాడు. ఏదో లోటు కనిపిస్తోంది ఇంట్లో. ఎప్పుడు కనబడే భార్య ఎదురు కూడా కనబడేట్లా, ఎప్పుడు దురుసుగా మాట్లాడే అతని యొక్క ఆ మాట నోట్లోంచి బయటకు వచ్చేస్తోంది, కానీ అక్కడ ఎదురుకుండా భార్య కనిపించట్లేదు. కొంత అసహనంగా ఫీల్ అవుతాడు. ఏదో మనస్సుని కీడుని శంకిస్తుంది. లోపలికి వచ్చి కాసేపు పడుకుంటాడు. లేస్తాడు. గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది, భార్య రాదు. ఆకలేస్తుంది. ఎప్పుడు కూడా ప్రతి క్షణం ఆయన అవసరాల్ని గమనిస్తూ, ఆయనకి ఫోన్ ఎక్కడ ఛార్జింగ్ పెట్టాలి, ఆయన భోజనం సమయం ఏంటి, ఆయన బట్టలు ఎక్కడున్నాయి, ప్రతిదీ కూడా ఆయన కన్నా ముందే అరేంజ్ చేసే ఆవిడ ఇవాళ లేకపోవడంతో ఆ మార్పు ఆయనలో చాలా పెద్ద అగాధాన్ని సృష్టిస్తుంది. ఆ బాధతో టీవీ అయినా చూద్దామని రిమోట్ తీసుకుంటే రిమోట్ కింద ఆయనకు ఒక ఉత్తరం కనిపిస్తుంది. ఆ ఉత్తరంలో ఆవిడ రాస్తుంది ఏంటంటే, ఇప్పుడు ప్రపంచం అంతా మారిపోయింది, రోబోట్స్ వచ్చేసాయి, ఇల్లు క్లీనింగ్కి వంటకి కూడా రోబోట్స్ వచ్చేసాయి, మీకు చాలా హోదా ఉంది, డబ్బు ఉంది, అన్నీ మీకు మీ చేతిలో ఏది కావాలంటే అది మీరు చేసుకునే అవకాశం ఉంది. నేను ఇంకా మీతో ఉండలేను, ఎందుకంటే 35 సంవత్సరాలుగా ప్రతి క్షణం మీ నుంచి గౌరవం ప్రేమ నాకు కావాలని పరితపిస్తూ జీవించాను, కానీ నా శక్తి క్షీణించిపోయింది. మీరు మీకు కావాల్సిన మనిషినో మీకు కావాల్సిన వాళ్ళనో తెచ్చి ఇంట్లో పెట్టుకోండి, నేను ఒక ఆశ్రమానికి వెళ్ళిపోతున్నాను, కానీ ఏది కూడా మీకు సంబంధించిన ఒక రూపాయి కూడా నేను తీసుకెళ్ళట్లేదు. మా అమ్మ వాళ్ళు కన్యాదాన సమయంలో నాకు ఒక ఆస్తినిచ్చారు, ఆ ఆస్తి ఇప్పుడు నా డబ్బుగా చేసుకొని నేను ఆశ్రమానికి వెళ్తున్నాను, నన్ను వెతకడానికి ప్రయత్నించకండి అని రాస్తుంది. ఇది ఆయన అసలు అనుకోని సంఘటన. ఎంతో ప్యాసివ్గా ఉండి తనకి అడుగులు వస్తే భార్య ఇలా వెళ్ళిపోవడం అనేది ఆయనలో ఒక బెంబేలి కలిగించి ఆయన యొక్క షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోయి కళ్ళు తిరిగి పడిపోతారు. కొద్దిసేపటికి ఆయన కొడుకు కూతురు వస్తారు. వచ్చి వాళ్ళ నాన్నని హాస్పిటల్లో చేరుస్తారు. హాస్పిటల్లో చేర్చాక వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి అమ్మ ఇలా ఎందుకు చేసింది, నాన్న ప్రవర్తన ఆవిడకి ఏం కొత్త కాదు కదా, ప్రతిరోజు ఆయన అలాగే ఉంటారు, 30 ఏళ్ళుగా అలాగే చూస్తోంది ఆయన్ని,
ఇవాళ కొత్తగా ఆవిడ నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటి? ఆవిడకి ఏం లోటు ఉంది? నాన్న బంగారు గాజులు చేయించారు, మెడలో హారం చేయించారు, ఆవిడకి ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్తారు. అమ్మ చేసింది ఇది చాలా తప్పు అని ఇద్దరు అన్నా చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. తండ్రి వింటూ ఉంటాడు వీళ్ళు మాట్లాడుకునేది. కొద్దిసేపు అయ్యాక అన్నయ్య అంటాడు, నా భార్య ఉద్యోగం చేస్తోంది, పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు, నేను నాన్నని తీసుకెళ్ళి ఉంచుకోలేను. ఇన్ని రోజులు అమ్మ ఇంట్లో ఉంది, మనకేం తెలియలేదు, ఇప్పుడు నాన్నని మనం ఎలా చూసుకుంటాము అని. చెల్లెలు అంటుంది, నేను అసలు ఎలా చూసుకుంటాను, నేను అసలు చూసుకోలేను, నా భర్తకి నా పిల్లలకి చేసేసరికి నేను అలసిపోతున్నాను, కాబట్టి మన ఇద్దరం కలిసి అమ్మని వెతుకుదాము అని. ఏదో ఓల్డేజ్ హోమ్ అన్నారు కదా అని అక్కడ సిటీలో ఉన్న ఆశ్రమాలన్నిటికీ ఫోన్ చేసి, మీ ఆశ్రమాల్లో ఎవరైనా కొత్తగా చేరిన వాళ్ళు ఉన్నారా, ముందు ఏం చేస్తారంటే మేము కొంత డొనేట్ చేయాలనుకుంటున్నాం డబ్బు మీ ఆశ్రమానికి అని చెప్పి, కొత్తగా చేరిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చాలా శ్రమపడి పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎంక్వైరీ చేశాక వాళ్ళకి సాయంత్రానికి ఒక ఆశ్రమంలో వాళ్ళ అమ్మ ఉంది అని తెలుస్తుంది. ఇంకా వాళ్ళ ఆనందానికి హద్దులు ఉండవు. పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు, నాన్న అమ్మ ఈ ఆశ్రమంలో ఉంది, మనం వెళ్ళి అమ్మని తెచ్చుకుందాము అని. ఈయన అన్నీ వింటారు. ఈయనకి కొన్ని సత్యాలు గోచరం అవుతాయి. ఏంటి అంటే, ఆయన మనసులో ఒకటి అనుకుంటాడు, 35 ఏళ్ళు నేను ఆవిడని ఏ విధంగానూ గౌరవించలేదు, ఒక మనిషిలా చూశాను, ఎంతకీ నాకు ఎదురు సమాధానం కూడా చెప్పే అర్హత కూడా ఆవిడకి లేకుండా చేశాను, ఒక భార్య అనే చనువు నా దగ్గర లేదు, ఒక వంట మనిషి ఒక పని మనిషి కన్నా హీనంగా చూశాను, నేను ఇంత పెద్ద పాపం నుంచి నాకు నిష్కృతి ఏంటి అని ఆలోచిస్తూ అలా వేదాంతిలాగా ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. వీళ్ళంటారు, నాన్న ఏంటి మాట్లాడో, వెళ్ళి మనం అమ్మని తెచ్చుకుందాం అని. సరే అని ముగ్గురు కలిసి ఆ ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ వాళ్ళకి అడుగుతారు, వసుధ అని ఆవిడ చేరారు కదా, ఆవిడని ఇక్కడికి రమ్మనండి, మేము మాట్లాడాలి అని. కాసేపటికి ఆవిడ వస్తుంది, భర్తని పిల్లల్ని చూస్తుంది, చాలా గంభీరంగా ఉంటుంది. అప్పటికే ఆవిడ వెళ్ళిపోయి ఒక 2 రోజులు అయిపోతుంది, 2-3 రోజులు. కూర్చోమ్మంటారు, కూర్చుంటుంది. పిల్లలు ఒకటే ప్రశ్న వేస్తారు, అమ్మ నాన్న ప్రవర్తన 30 ఏళ్ళుగా ఇలాగే ఉంది కదా, నువ్వెందుకు ఇలా వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే, తల్లి ఒకటే అంటు, ఇలాగే ఉంది కానీ ఇలా ఉండకూడదు. ఒక భార్య ఇంట్లో ఉంది అంటే ఆ భార్యకి ఎంతో గొప్ప స్థానం ఉంది. సనాతన సాంప్రదాయంలో స్త్రీని మాతృమూర్తిగా శక్తిమూర్తిగా కొలిచారు. ఆవిడ అన్ని విధాలా కూడా చాలా గొప్ప పీట వేశారు స్త్రీమూర్తికి. అలాంటిది నేను పాతకాలపు ఆలోచనలకు సంబంధించిన దాన్ని కాబట్టి 30 ఏళ్ళు నేను ఆయనను భరించాను అంటే, నీకేం తక్కువ చేశారు, బంగారం కొన్నారు, గాజులు కొన్నారు అంటుంది కూతురు. నాకు కావాల్సింది నాకు ఇవ్వకుండా నాకు అక్కర్లేని ఇవ్వడం వల్ల లాభం ఏంటి అంటుంది. నాకు కావాల్సిన గౌరవం, నాకు కావాల్సిన ప్రేమ ఇవి లేవు. బంగారు గాజులు, హోదా, మీ యొక్క హోదా నిలుపుకోవడానికి నాకు వేస్తే నాకు అది ఉపయోగం లేదు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి 3 రోజులైంది. నా యొక్క పాటలు నేను చాలా బాగా పాడుతున్నాను, నేను ఇక్కడ అందరూ మెచ్చుకుంటున్నారు. సాయంత్రం సత్సంగం అవుతోంది, అందరితో కలిసి మాట్లాడుతున్నాను, నా భజనలకి అందరూ కూడా ఆనందపడుతున్నారు. నేను ఒక 10 మంది నా వల్ల ఒక 10 మంది ఆనందపడుతున్న సంఘటన నా జీవితంలో ఇవాళ వరకు నేను చూడలేదు. కాబట్టి దయచేసి ఇంకా నన్ను ఈ విషయంలో మీరు ఏమాత్రము కూడా బలవంత పెట్టద్దు, మీరు వెళ్ళిపోండి, నేను హాయిగా ఉంటాను అని చాలా గట్టిగా చెప్తుంది. భర్త దగ్గరికి వస్తాడు, ఒక్కటే చెప్తుంది, మీరు ఇంకా ఎలాంటి ప్రసక్తి ఇందులో తీసుకురావద్దు, నేను ఇలాగే ఉండాలనుకుంటున్నాను. నా వ్యక్తిత్వం, నా ఆనందం, నా ఆలోచన, నా యొక్క సంతోషం, నా యొక్క అనుష్ఠానం భగవంతుడితోటి ఏ విధమైన ఒడిదుడుకులు లేకుండా సాగాలి, నా మరణం, నా నిష్క్రమణ ఈ ప్రపంచంలోంచి ఆనందంగా జరగాలి అంటే నేను సంతోషంగా ఉండాలని చెప్తుంది. ఇక వాళ్ళు ఏం చెప్పకుండా వెనక్కి తిరిగి వచ్చేస్తారు. ఇది చాలా సర్వసాధారణమైన కథ, చాలా చోట్ల విన్నాము, సినిమాలు కూడా వచ్చాయి. అయితే ఇందులో ప్రత్యేకంగా ఇవాళ ఎందుకు చెప్పుకోవాలి అంటే, ఒకటే ఏంటంటే, చాలామంది ఈ రోజుల్లో ఇంట్లో భార్యను గౌరవించట్లేదు, తల్లిని గౌరవించట్లేదు. భార్య ముందు తల్లిని చులకన చేస్తున్నారు, తల్లి ముందు భార్యను చులకన చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే, ఒక జ్ఞాన మార్గంలో ఏ మనిషి ప్రయాణం చేయట్లా. మనం ఇప్పుడు ఎన్నో కథలు చెప్పుకున్నాం, మాయ, సంసారం అనే మాయ, ఒడిదుడుకులు, చికాకులు, సమస్యలు అన్నిటికీ కూడా స్కేప్ బోర్డుగా ఒక భార్యని తీసుకొని ఆవిడని సతాయించడం అనేది జరుగుతోంది. ఇంట్లో ఉన్న భార్యని అర్థం చేసుకుంటే తప్పకుండా ఆ ప్రతి ఇల్లు కూడా చాలా ఆనందంగా
ఆనంద నిలయంగా ఉంటుంది. అందరూ అందరి ఇళ్ళని ఆనంద నిలయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమః.